హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మనం గోంగూర పచ్చడి తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ముందుగా ఒలిచిపెట్టుకున్న గోంగూరని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 1 కప్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక ఆనియన్ని తీసుకొని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. 3 to 4 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి, 1 రెబ్బ. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని అందులో వేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ మూత వేసుకోవాలి. చూడండి ఎలా వాటర్ పైకి తేలాయో, అలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక చూడండి, మనం 1 డ్రాప్ కూడా వాటర్ వేసుకోలేదు. వాటర్ ఎలా వచ్చాయో, ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. కలిపాక ఒక 3 to 4 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీ స్పైస్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ మూత పెట్టుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, ఎంతో టేస్టీగా ఇలా గోంగూర పచ్చడి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.